డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా వాల్యుయేషన్ కమిటీకి వస్తుంది. అంటే ఇక్కడంతా వెరిఫై చేసిన తర్వాత లైన్ డిపార్ట్మెంట్ పెట్టుబడి మన మండల ఆఫీసర్స్ ఇదంతా కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తారు. సో జెడ్పీకి పంపించినప్పుడు ఇంకా వాళ్ళు జెడ్పీ లెవెల్ నుంచి అక్కడ వెరిఫై చేసి ఎంఓపీఆర్ సెంట్రల్ టీమ్ అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి డేటా సబ్మిట్ చేస్తారు. సో డేటా సబ్మిట్ చేస్తే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ సార్ ఏదో జీపీ లెవెల్ వాళ్ళు ఇచ్చేసారు బిఎంఓ వాళ్ళు జస్ట్ సెండ్ చేసేవాళ్ళ సార్ అంటే అది ఏం లేదండి. ఒకవేళ మీకు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ కనపడితే జీపీ లెవెల్ నుంచి మళ్ళీ మన బిఎంఓస్ అనే వాళ్ళు మళ్ళీ సెండ్ బ్యాక్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీపీ అనేది సంథింగ్ ఏదో ఫిగర్స్ ఏదో ఎంటర్ చేశారు, అది కొంచెం అబ్నార్మల్ ఉంది, మనకి డిఫరెంట్ ఉంది అంటే మళ్ళీ సెండ్ బ్యాక్ చేస్తే మళ్ళీ జీపీ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ కింద రిమార్క్స్ పెట్టి సబ్మిట్ చేస్తారు. అంటే అమ్మాయి భవ్య ఎంతమంది కనుక పద్ధతిలో వాళ్ళు చూసుకుంటారు. ఇందాక చెప్పాను ఎవరు ఏమేమి పని చేస్తారంటే ఇప్పుడు చూడండి, రెస్పాన్సిబుల్ ఫీల్డ్ ఆఫీసర్ ఫర్ టీఏ యాక్ట్ 2.0 డేటా కలెక్షన్ వాటి జీపీ లెవెల్. జీపీ లెవెల్లో ఎవరు చేయాలి, మండల్ లెవెల్లో ఎవరు దాన్ని వ్యాలిడేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే మండల అగ్రికల్చర్ ఆఫీసరు అంటే విలేజ్ లెవెల్లో ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ డేటా కలెక్ట్ చేస్తే అది పంచాయత్ సెక్రటరీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి ఆఫీసర్ లాగిన్ వెళ్తుంది. మీరు ఎంటర్ చేసే డేటా ఆ డిపార్ట్మెంట్ డేటా అనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి లాగిన్ వెళ్తుంది అంటే మండల లెవెల్లో. తర్వాత సేమ్ వెటనరీ అసిస్టెంట్ అంటే వాళ్ళ మండల ఆఫీసర్కి, సివిల్ సప్లైస్ తహసీల్దార్ గారికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ తహసీల్దార్ గారికి, ఏఎన్ఎం అయితే మెడికల్ ఆఫీసర్. ఇట్లా మీరు కలెక్ట్ చేసిన డేటా అనేది మీరు ఇచ్చిన డేటా అనేది పంచాయత్ సెక్రటరీ లాగిన్లో అప్లోడ్ చేస్తే ఈ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లాగిన్స్ వెళ్తాయి. మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ విధంగా వెళ్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేయాలి